నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయ్యా, నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయ్యా, ప్రతి అడుగు నీ కొరకే, ప్రతి దినము నీ కొరకే, నిన్ను కీర్తించెదన్ కొనియాడెదన్, నీకై బ్రతికెదన్, నిన్ను కీర్తించెదన్ కొనియాడెదన్, నీకై బ్రతికెదన్, నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయ్యా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మనం పడతామండి అందరం. నీటి బుడగలాంటి నన్ను నీ హస్తములతో కాచి కాపాడిన నా దేవా, నీటి బుడగలాంటి నన్ను నీ హస్తములతో కాచి కాపాడిన నా దేవా, నిన్ను విడిచి ఉండలేను, నీ మేలులు మరువలేను, నిన్ను విడిచి ఉండలేను, నీ మేలులు మరువలేను, నిన్ను స్తుతించెదన్ కొనియాడెదన్, నీకై బ్రతికెదన్, నిన్ను స్తుతించెదన్ ఘనపరచెదన్, నీకై బ్రతికెదన్, నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయ్యా, నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయ్యా, ప్రతి క్షణము నీ కొరకే, ప్రతి అడుగు నీతోనే, నిన్ను కీర్తించెదన్ కొనియాడెదన్, నీకై బ్రతికెదన్, నిన్ను కీర్తించెదన్ కొనియాడెదన్, నీకై బ్రతికెదన్, నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయ్యా, నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. పోయిన వారంలో మా ఆయన గారు సిక్ అయ్యారు, హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మ ఎక్స్రే తీయించండి అని చెప్పారు. చెప్తే ఆయనకి బెడ్ మీద పడుకునే పరిస్థితి కూడా లేదండి, చాలా నొప్పితో బాధపడ్డారు. అటువంటి సమయంలో నేను దైవజనులకు ఫోన్ చేసి, అయ్యగారండి ఎలాగున్నారండి, అంతోని గారికి బాగోలేదు అయ్యగారండి అంటే వెంటనే
ప్రార్థన చేశారండి. ఎక్కడో ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా దైవం చెల్లి మా కోసం ఎంతో స్పందిస్తూ ఉంటారు, ఏ సమయంలో చేసినప్పటికైనాను. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఆయన పడుకున్నారు. ఎక్స్రే తీశారు. నేను అనుకున్నానండి, యేసయ్య నా భర్తకి ఎటువంటి బలహీనత లేకుండా రిపోర్ట్ నార్మల్గా రావాలని ప్రేర్ చేసుకున్నానండి. అలాగే సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ప్రభు స్వస్థపరిచారు. దైవజనుల ప్రార్థన మాకు ఎంతో ఆదరణకరంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని సాక్ష్యం దీవించును గాక.